ఆ జ్ఞాని కూడా భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే కెరటం సముద్రాన్ని స్తోత్రం చేసింది అనుకోండి. మరి మీరు కెరటం అని ఎందుకన్నారు? వేవ్ డైనమిక్స్ అంటారు. కెరటం అని ఎందుకు అనాలి? సముద్రం అనే అనాలి కదా. కానీ కెరటం అంటున్నామా లేమా? సముద్రంలో కెరటాలు వస్తున్నాయండి అంటాం. కెరటమని పిలిచినది కెరటము కాదు, సముద్రమే. ఆభరణమని పిలిచినది కాదు, ఆభరణము కాదు, బంగారమే. మూకుడు, పాలిక, ప్రమిద అని పిలిచినది వస్తువు కాదు, మట్టే. నామరూపాత్మకముగా కనపడుతున్నది జగత్తు కాదు, బ్రహ్మమే. ఇది నేను చెప్పానని నేను జ్ఞానినా? ఎలా జ్ఞానిని? ఎంత సాధన చేస్తే అక్కడ దాకా పెడతాను? అది సాధన చెయ్యడానికి ఇటువంటి మహాపురుషులున్న ప్రదేశానికి ఇది పెట్టి 100 అవుతోందంటే ఇక్కడికి వెళ్ళి కూర్చోవడమే నా జన్మకి చాలు అని ఇవాళ నేను ఇంచుమించు ఒక 100 మాటలు రమణ మహర్షికి సంధ్యావందనం చేస్తున్నప్పటి నుంచి నమస్కారం చేసి ఇక్కడికి వచ్చా. మీరు ఉన్న చోట, మీరు తిరుగాడిన చోట నేను మాట్లాడటమా? ఇది మీ అనుగ్రహం తప్ప నా అభిజాత్యము కాదు, నా అతిశయం కాదు. ఇది మీ అనుగ్రహం. ఎక్కడో ఉన్న నన్ను లాగారు, మీ కరుణ, మీ ఆర్ద్రత. నన్ను కూర్చోబెట్టి మాట్లాడించి మీరు సంతోషపడుతున్నారు తప్ప నేను కాదు స్వామి. నన్ను అనుగ్రహించండి అని 1కి 100 మార్లు సంధ్యావందనం దగ్గర నుంచి ఆయనకి నమస్కారం చేస్తూనే ఉన్న. కారెక్కుతూ చేశా, కిందకి దిగుతూ చేశా, లోపలికి వస్తూ చేశా, ఇక్కడ కూర్చుంటూ చేశా, ఇప్పుడు చేస్తున్నా, అయిపోయాక చేస్తా. అయితే కెరటం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఏమిటి అభ్యంతరం మీకు? కెరటము అన్న పేరుతో ఉంది కాబట్టి సముద్రాన్ని స్తోత్రం చేసింది. ఆ తర్వాత సముద్రంలోనే కలిసిపోయింది. అది సముద్రం కన్నా వేరు కానే కాదు. అట్లాగే జ్ఞాని భగవంతుడి కన్నా వేరు కాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మము ఒకసారి ఎరుకలోనికి వచ్చినవాడు బ్రహ్మమే అగుచున్నాడు.